నేను సీత మాట నిజం చేయడం కాదు, నేను మీ అమ్మను అని సీతే నిరూపించింది. మనమంతా సీతకు రుణపడి ఉన్నాం. ఇక్కడ రక్త సంబంధాలే తప్ప రుణానుబంధాలు లేవత్తమ్మా. మీరే మా సుమతి అత్తమ్మ అని నిరూపించాను. అలాగే ఇంటి నుంచి వెళ్ళిపోయిన మీకు యాక్సిడెంట్ చేయించింది ఎవరో, మీ కుటుంబానికి మిమ్మల్ని దూరం చేసింది ఎవరో, ఆ సాక్ష్యాలు కూడా నా దగ్గర ఉన్నాయి. ముహూర్తానికి టైం అయింది కాబట్టి ముందు పెళ్లి జరగాలి. తర్వాత మిగతా వాళ్ల సంగతి తేలుస్తాను. అత్తమ్మ, మావయ్య, మీరిద్దరూ వెళ్ళి పట్టుబట్టలు కట్టుకుని రండి. రా సుమతి. రండి బావుగారు. మళ్ళీ ఏమైందయ్యా? స్టార్ట్ అవ్వట్లేదు సార్. మనం బయలుదేరిన టైమే బాగున్నట్లేదు. ఇదిగో మళ్ళీ ఆవిడ ఫోన్ చేస్తుంది. ఏం చెప్పను? హలో మేడం. ఎక్కడున్నారండి? రోడ్డు మీద మేడం. రామాపురానికి వస్తున్నారా లేక కాశ్మీర్కో కన్యాకుమారికో వెళ్తున్నారా? ఇంతసేపేంటి? ఏం చెప్పమంటారు మేడం? మేం వస్తుంటే ఎవరో రోడ్డుకు అడ్డంగా రాళ్లు పెట్టారు. అవి తీసి బయలుదేరుతుంటే వెహికల్ స్టార్ట్ అవ్వట్లేదు. మీరు ఇలాంటి కథలు చెప్తూ కూర్చోండి. ఇక్కడ పెళ్లి జరిగిపోతోంది. ఆ పెళ్లి జరగాలంటే సుమతి రావాలి కదా మేడం? ఆల్రెడీ వచ్చేసింది. మీ దగ్గర నుంచి పారిపోయిన సుమతి సీత దగ్గర తల దాచుకుంది. సీత సుమతిని దాచిపెట్టి చివరి నిమిషంలో ఇక్కడికి తీసుకొచ్చి డిఎన్ఏ రిపోర్ట్ సాయంతో అదే సుమతి అని ప్రూవ్ చేసింది. మీరు పంపిన శాంపిల్స్లోని డిఎన్ఏ ఈవిడి డిఎన్ఏతో మ్యాచ్ అయింది. ఈ రామ్ ప్రీతిలు ఈవిడి కన్నబిడ్డలే. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. కావాలంటే మీరు ఏ ల్యాబ్లోనైనా టెస్ట్ చేయించుకోవచ్చు. రామ్ ప్రీతిలు ఇద్దరు ఈవిడి పిల్లలే అని రిపోర్ట్స్ వస్తాయి. కాసేపట్లో పెళ్లి జరిగిపోతుంది. మీరు మాత్రం ఇంకా మేనమేషాలు లెక్క పెడుతూ కాకమ్మ కథలు చెప్తూ రోడ్డు మీదే ఉన్నారు. డోంట్ వరీ మేడం. నేను ఎంటర్ అయ్యానంటే సీను తారుమార్చేస్తాను. మీరేం చేస్తారో నాకు తెలీదు. ఈ పెళ్లి జరిగిందంటే నేను ఓడిపోయినట్టే. ఆ తర్వాత డిఎస్పీ కావాల్సిన మిమ్మల్ని డిస్మిస్ చేయిస్తాను. జాగ్రత్త. మేడం, అంత బంపర్ ఆఫర్ ఎందుకు మేడం? బయలుదేరుతున్నాం. త్వరగా రండి. 10 minutesలో ఇక్కడ ఉండాలి. ఓకే మేడం. ఏంటత్తా, పెళ్లికెవరో కొత్త అతిథులను పిలుస్తున్నట్టున్నారు? ఎవరో తెలుసుకోవచ్చా? కాసేపట్లో నువ్వే చూస్తావుగా. ఎవరొచ్చినా అక్షంతలు వేసి భోజనం చేయడం తప్ప ఏమీ చేయలేరు. బీపీ బాగా పెరిగినట్టుంది. టాబ్లెట్ వేసుకుని వచ్చేయండి. పెళ్లి తంతు చూడాలి కదా. నీ ఆట నువ్వాడావు సీత. ఇక నా ఆట ఆడి చూపిస్తాను. సిఐ వస్తే సీన్ సితారే. అవతల మహాలక్ష్మి మేడం నా మీద పెద్ద హోప్ పెట్టుకుందయ్యా. ఏయ్, అందరూ కింది దిగి వెహికల్ తోయండి. నువ్వు కూడా దిగు. తోయండి. ఎక్కండి, క్విక్.
ఇదేంటి మహా ఇంత ఈజీగా దొరికిపోయావు? ఎంతో తెలివైన దానివి. డిఎన్ఏ లాజిక్ని ఎలా మిస్ అయ్యావు? అదే నేను ఫీల్ అవుతున్నాను. ఏబీసీడీలు కూడా సరిగ్గా రాని సీత డిఎన్ఏ గురించి ఎలా ఆలోచించిందో అర్థం కావడం లేదు. పోలీసోడి కూతురు కదా మహా. ఒక కేస్ని ఎన్ని రకాలుగా డీల్ చేయొచ్చో వాళ్ళ నాన్న దగ్గర ట్రైనింగ్ అయ్యుంటుంది. అక్కడే దాన్ని తక్కువ అంచనా వేశాను. నా చేతుల్లో చిక్కిన సుమతి సేఫ్గా ఆ సీత చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు విద్యాదేవి సుమతి కాదు అని నువ్వు ప్రూవ్ చేయలేవు మహా. సుప్రీంకోర్టుకి వెళ్ళినా సీతే నెగ్గుతుంది. హ, సుమతి కోసం సుప్రీంకోర్టుకి వెళ్లే అంత తీరిక ఓపిక నాకు లేదు. నీకా ఉద్దేశం లేకపోయినా ఆ సీత నిన్ను ఏదో కోర్టుకు తీసుకెళ్లేలా ఉంది మహా. అది నన్నెందుకు కోర్టుకు తీసుకెళ్తుంది? నిన్ను జైలుకు పంపించడానికి. ఏం మాట్లాడుతున్నావు అర్చన? సీత ఇందాక ఏం చెప్పింది? సుమతికి యాక్సిడెంట్ అవటానికి కారణం ఎవరో ఈ పెళ్లి తర్వాత చెప్తాను అంది కదా. సుమతిని చంపటానికి ట్రై చేసింది నువ్వేనని, అందుకే సుమతిని అరెస్ట్ చేయించి జైలు పాలు చెయ్యబోయావు అని పెళ్ళవగానే ఆ సీత అందరికీ చెప్పేస్తుంది. సుమతి కూడా అది నిజమని సాక్ష్యం చెప్తుంది మహా. నీకు మినిమం 14 ఏళ్ల జైలు శిక్ష అంటే యావజ్జీవ కారాగార శిక్ష పడ్డం ఖాయం మహా. నీకు శిక్ష పడే పరిస్థితే వస్తే నీ పాపాల గురించి నాకు తెలుసు అని నన్ను ఇరికించకు మహా. నువ్వలా చెప్తే నీతో చేతులు కలిపి రహస్యాలు దాచినందుకు నాకు కనీసం 7 సంవత్సరాలైనా జైలు శిక్ష పడుతుంది మహా. అసలే నా కూతురు పెళ్లి చెయ్యాలి కదా. అంటే ఇన్నాళ్ళు నాతో ఉండి నీ సేఫ్టీ నువ్విప్పుడు చూసుకుంటున్నావా? అన్ని నేరాలు ఘోరాలు చేయమని నేను నీతో చెప్పలేదు కదా మహా. కానీ నా గురించి నీకు అన్నీ చెప్పాను కదా. ఏం జరిగినా నాతో పాటే నువ్వు. అంటే నన్ను కూడా నీతో పాటు జైలుకి తీసుకెళ్తావా మహా? ఆ పరిస్థితి వస్తే అదే చేస్తాను. నువ్వొక్కదానివే ఉండలేవు కదా. మీరిక్కడేం చేస్తున్నారు పిన్ని? అక్కడ పెళ్లి స్టార్ట్ అవుతుంది, రండి. ఆ, ఉమ్. నీ చేతుల మీదుగా నీ కూతురు పెళ్లి జరిగింది. సంతోషమేనా అత్తమ్మా?
మొత్తానికి అత్తమ్మ చేతుల మీదుగా ప్రీతి పెళ్లి జరిగిపోయింది. ఆనందంగా ఉంది. పెళ్లికి మా కోడలి కన్నతల్లి రావడం మాకు చాలా సంతోషంగా ఉందమ్మా. అమ్మాయి కన్నతల్లితోనే కన్యాదానం చేయిస్తానని మాకు మాటిచ్చి అన్నట్టే చేశావు సీత. మా చేత మాటంటే మాటేనండి. ఆలోచించకుండా మాటివ్వదు, ఇచ్చాక ఆలోచించదు. ఈ సంవత్సరంలో మా సీత చేసిన రెండో పెళ్లిది. ఈ మధ్య మా అల్లుడి మేనత్త పెళ్లి కూడా జరిపించింది. ఆ పెళ్లిలో పడ్డ టెన్షన్ కంటే ఈ పెళ్లిలో పడ్డ టెన్షన్ చాలా పెద్దది. చివరి నిమిషం వరకు అమ్మ వస్తుందో రాదో అని కంగారు పడ్డాం. టెన్షన్ ఎందుకు మామా? ఎలాగైనా అత్తమ్మను తీసుకొస్తానని చెప్పాను కదా. పెళ్ళవగానే మిగతా విషయాలు బయట పెడతాను అన్నావు కదా సీత. ఇప్పుడు చెప్పు, సుమతిని చంపడానికి ప్రయత్నించింది ఎవరు? ఇన్నాళ్ళు మా అమ్మని మాకు దూరం చేసిన ఆ దుర్మార్గురాలు ఎవరు సీత? వాళ్ళు ఎవరైనా సరే క్షమించను. మా అమ్మ కోసం మేము చాలా రోజులుగా ఎదురు చూసాం వదినా. మాకు అమ్మ దూరం అవ్వడానికి కారణం ఎవరు? అడుగుతున్నారు కదా, చెప్పు సీత. వాళ్ళు సొంత వాళ్ళైనా పరాయి వాళ్ళైనా ఎవ్వరైనా సరే నా చేతులతో అరెస్ట్ చేసి కోర్టు బోన్లో నిలబెడతాను. మీ మేనత్తను బాధ పెట్టిన వాళ్లను వదిలిపెట్టద్దు సీత. వాళ్లకు శిక్ష పడి తీరాలి. చెప్పు. చెప్తాను. వాళ్ళెవరో కాదు, మీ అందరికీ బాగా తెలిసిన వాళ్లే. సొంత వాళ్లే శత్రువులయ్యి సుమతి అత్తమ్మను మనకు ఇన్నాళ్ళు దూరం చేశారు. అందులో ఒకరెవరో అత్తమ్మే చెప్తుంది. చెప్పు సుమతి, నువ్వు నాకు దూరం అవ్వడానికి కారణం ఎవరు? నీ చావుని కోరుకున్నది ఎవరో చెప్పమ్మా. నిన్ను చంపాలని చూసింది ఎవరమ్మా? చెప్పండి అత్తమ్మ. వాళ్ళని ఇంకా క్షమిస్తే మీరు తప్పు చేసిన వాళ్ళు అవుతారు. క్షమించడానికి కూడా వాళ్ళ అర్హులు కాదు సీత. ఆ నమ్మక ద్రోహులకు శిక్ష పడి తీరాల్సిందే. నా నీడలా ఉంటూ నన్ను నమ్మించి వెన్నుపోటు పొడిచిన ఆ ద్రోహి ఎవరో కాదు, మహా. ఎక్స్క్యూజ్ మీ. వెయిట్ ఎ సెకండ్. సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఏంటి సార్ ఎలా వచ్చారు? పిలవని పెళ్లికి ఎందుకు వచ్చాననుకుంటున్నావా? డ్యూటీ చేయడానికి వచ్చాను. పెళ్ళింట్లో డ్యూటీ ఏంటి సిఐ గారు? ఏం చేయమంటావు బాబు? ఈ మధ్య నేరస్తులు ఎక్కడ పడితే అక్కడ ఉంటున్నారు. ఇక్కడ నేరస్తులు ఎవరున్నారు సార్? ఇదిగో ఈవిడగారే. సుమతిని చంపిన హంతకురాలు. మా నుంచి తప్పించుకొని పారిపోయి ఇక్కడ ప్రత్యక్షమైంది. లేదు సిఐ గారు, తనే సుమతి. ఒక యాక్సిడెంట్లో తన మొహం కాలిపోయి రూపం మారిపోయింది. మీతో అలా చెప్పిందా జనార్దన్ సార్? తను మీ వైఫ్ సుమతి కాదు,
విద్యాదేవి. లేదు, తను మా అత్తమ్మే. డిఎన్ఏ టెస్ట్లో అది రుజువైంది. అలాంటి దొంగ టెస్టులు నేను 100 చేయిస్తానమ్మా. నువ్వు మీ నాన్న కూతురువి కాదు, నా కూతురు అని ఫేక్ సర్టిఫికెట్ కూడా పుట్టించగలను. వేకేంటి సార్, తను నా చెల్లెలు సుమతి అని డాక్టర్ సర్టిఫై చేశారు. ఏంటి శివకృష్ణ, పోలీసు అయ్యుండి ఫోరెన్సిక్ ల్యాబుల్లో జరిగే అవకతవకల గురించి తెలీదా నీకు? ఇంతకీ ఈవిడ గారు సుమతి అని సర్టిఫై చేసిన డాక్టర్ ఎవరు? వీడేనా? ఏంటి డాక్టర్ బాబు, నువ్వు నిజంగా డాక్టర్వేనా? ఎంబీబీఎస్ డాక్టర్నే సార్. అయితే అబద్ధం చెప్పకుండా నిజం చెప్పు. నువ్విచ్చిన డిఎన్ఏ రిపోర్ట్ ఒరిజినలా లేక డూప్లికేటా? అంటే సార్ అది నిజం చెప్పావనుకో నీ హాస్పిటల్కి వెళ్తావు, అబద్ధం చెబితే అదే హాస్పిటల్లో మార్చురీకి వెళ్తావు. సారీ సార్, ఈ సీత నాకు డబ్బులిచ్చి ఫేక్ రిపోర్ట్స్ ఇవ్వమంది. డాక్టర్ని ఇలా మేనేజ్ చేశాను మేడం. ఏంటి సీత, తను సుమతి కాదా? డబ్బులిచ్చి దొంగ డిఎన్ఏ రిపోర్ట్ తెప్పించావా? పోలీసోడి కూతురు అయ్యుండి ఈ దొంగ బుద్ధులేంటి? నేను ఏ డబ్బులు ఇవ్వలేదు. డాక్టర్ గారు, ఎందుకు మాట మారుస్తున్నారు? ఈ సిఐ గారు మిమ్మల్ని బెదిరించారా? ఏమ్మా, బెదిరించడమే పోలీసుల పని అనుకుంటున్నావా? మీ నాన్న కూడా అలాగే డ్యూటీ చేస్తున్నాడా? తను నా చెల్లెలు సుమతే సార్. డాక్టర్ అబద్ధం ఆడుతున్నాడు. అవునండి, నేనే సుమతిని, నన్ను నమ్మండి. క్షణం క్రితం వరకు నువ్వే సుమతివని నమ్మాం విద్యాదేవి. కానీ ఈ సీతతో చేరి ఇంత చీటింగ్ చేస్తావనుకోలేదు. చీటింగ్ ఏమీ లేదు మామ, తానే అత్తమ్మ. నేనే మీ అమ్మని, నిన్ను కన్న తల్లి నేనే ప్రీతి. మీ మీద ఒట్టేసి చెప్తున్నాను, నన్ను నమ్మండి. ఆపు నీ దొంగ ప్రామిస్లు. అబద్ధాలు చెప్పి నా పిల్లల్ని చంపేద్దామనుకుంటున్నావా? ఆ అలవాటు నీకుంది మహాలక్ష్మి. నా చెల్లెల్ని చంపాలని చూసింది నువ్వు. సుమతిని ఇటు పుట్టింటికి, అటు భర్త పిల్లలకు దూరం చేసింది నువ్వు మహాలక్ష్మి. చెప్పత్తమ్మా, ఏం జరిగిందో మొదటి నుంచి మొత్తం చెప్పు. సైలెన్స్! ఇక్కడ నేను ఒకడిని ఉన్నానని మర్చిపోయి మీ పాటికి మీరు గోల చేస్తున్నారేంటి? ఈవిడ సుమతి కాదు, సుమతిని చంపిన హంతకురాలు విద్యాదేవి. నేను కన్ఫర్మ్ చేస్తున్నాను, డిఎన్ఏ రిపోర్టు ఫేక్ అని డాక్టర్ కన్ఫర్మ్ చేశాడు. మ్యాటర్ ఓవర్. అలా ఇలా చెప్తారు సార్? కావాలంటే మళ్ళీ డిఎన్ఏ టెస్ట్ చేయించండి. ఒక్క డిఎన్ఏ టెస్ట్ ఏంటమ్మా? ఈవెంట్ స్టేషన్కి తీసుకెళ్లి నార్కోటిక్ టెస్టు, షుగర్ టెస్టు, బీపీ టెస్టు, థైరాయిడ్ టెస్టు, ఈసీజీ, 2D ఈకో అన్ని మెడికల్ టెస్టులు చేయిస్తాం. మాకదే పని కదా. ఏంటి సీత ఇది? డాక్టర్కి డబ్బులిచ్చి మేనేజ్ చేసావా? మా అమ్మ కానీ అమ్మను మా అమ్మని చెప్పి తీసుకొచ్చావా వదినా?